ఈ సెషన్లో మనం ఫ్లాష్ వర్క్ స్పేస్ లేదంటే దాని ఇంటర్ఫేస్ లేదంటే వర్క్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో చూస్తాం. సో మీరు ఫ్లాష్లో ఒక డాక్యుమెంట్ న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ఈ విధమైన అపియరెన్స్ కనిపిస్తుందండి. సో చూడండి, ఈ మిడిల్లో ఉండే ఈ వైట్ స్పేస్నే ఏమంటారంటే స్టేజ్ అంటారు. స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఏరియా అనమాట. మెయిన్గా అంటే మీరు ఈ డిజైనింగ్ వర్క్ అంతా చేసుకునే ఏరియా ఈ వైట్ స్పేసు స్టేజ్ అనమాట. దీంట్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే రకరకాల టూల్స్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత మీకు ఈ చుట్టూతా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మీకు తెలిసింది మెనూ బార్. ఓకే, ఈ మెనూ బార్కి ఇటు చివర మీకు ఈ వర్క్ స్పేస్ యొక్క అపియరెన్స్ ఎలా ఉండాలి అనేదానికి ఇక్కడ వర్క్ స్పేస్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్స్ అంటే మినిమం వర్క్ చేసుకునే దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనమాట. అట్లనే సపోజ్ ఒక యానిమేటర్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలో ఇట్లా క్లిక్ చేస్తే యానిమేటర్కి కావాల్సిన మినిమం టూల్స్ అన్నీ కూడా ఇట్లా మీకు వచ్చేస్తాయి. అట్లనే క్లాసిక్ ప్రీవియస్ వర్షన్స్లో అయితే అంటే CS5 ఇట్లాంటి వాటిల్లో ఇట్లాంటి క్లాసిక్ లుక్ అనేది ఉండేదన్నమాట. ఇట్లా డిఫరెంట్ వర్క్ స్పేస్ మీరు తీసుకురావచ్చు. మరి ఎసెన్షియల్స్ ఫస్ట్ మనం వర్క్ చేసుకునేదానికి కావాల్సినటివి. మరి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేసి డిఫరెంట్ ఏరియాస్ని నేను మార్చేశాను. మరి ఫస్ట్ ఎలా ఉందో అలా రావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, రీసెట్ ఎసెన్షియల్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఎలా ఉందో అలా మీ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుందండి. తర్వాత ఇక్కడ ఈ టైటిల్ బార్ ఉంటుంది, టైటిల్ ఆఫ్ ద అప్లికేషన్ ఇది. తర్వాత ఇక్కడ జూమ్, దీన్ని ఎంతవరకు జూమ్ చేసుకోవచ్చు మీరు అనేది ఇక్కడ జూమింగ్ ఉంటుంది. తర్వాత ఈ రైట్ సైడ్ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్ అనేటివి ఉంటాయి. చూడండి, ప్రాపర్టీస్ ప్యానల్, ఇక్కడ క్లిక్ చేస్తే లైబ్రరీ ప్యానల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్ ఉన్నాయి. మరి ఇవి కూడా ప్యానల్స్ అనమాట, బట్ ఐకానిక్ ఫామ్లో ఉన్నాయి. మీరు పర్టికులర్ కలర్ ప్యానల్ కావాలనుకోండి, దాని మీద క్లిక్ చేయండి, కలర్ ప్యానల్ వస్తుంది. మరి ఇట్లాంటి ప్యానల్స్ ఏవి కావాలన్నా సరే అట్లా వాటి మీద క్లిక్ చేసుకుంటే ఆయా ప్యానల్స్ వస్తుంటే వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. మరి వీటిల్ని కొలాప్స్ చేయాలి అనుకోండి, ఇట్లా చూడండి, కొలాప్స్ ఐకాన్స్, మళ్ళీ ఎక్స్పాండ్ ఐకాన్స్, ఇట్లా ఒక్కొక్కటి కాకుండా అట్ ఎ టైం నెంబర్ ఆఫ్ ప్యానల్స్ మీరు చూడాలి అనుకుంటే ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఉన్న డబల్ ఆరోకీని ఇట్లా క్లిక్ చేసినట్లయితే అట్ ఎ టైం మీరు డిఫరెంట్ ప్యానల్స్ అంటే ఐకానిక్ ఫామ్లో ఉన్న ప్యానల్స్ని అట్ ఎ టైం మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఐకానిక్ ఫామ్లోకి వెళ్ళాలనుకుంటే ఇట్లా అనమాట. మరి ఒక ప్యానల్ మొత్తాన్ని ఇట్లా ఒక గ్రూప్గా మనం చేయొచ్చు. దాన్నే ప్యానల్ గ్రూప్ అంటే ఇదొక ప్యానల్, ప్రాపర్టీస్ ఒకటి, లైబ్రరీస్ ఒకటి, దీన్ని ఒక గ్రూప్ అంటాం. అట్లానే కలర్లో ఇక్కడ కలర్ స్విచెస్ 2 ఉన్నాయి, దీన్ని ఒక గ్రూప్ అంటాం. మరి ఈ గ్రూప్లో నుంచి ఒక ప్యానల్ని బయటకు క్లిక్ చేయండి, డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినట్లయితే మీకు క్లిక్ అండ్ డ్రాగ్ ఇట్ బయటికి వచ్చేస్తుంది. ఆ గ్రూప్లో నుంచి విడిపోతుంది అన్నమాట. మళ్ళీ రీజాయిన్ చేయొచ్చు. మీరు క్లిక్ చేయండి, మళ్ళీ జాయిన్ చేయండి. అట్లా మీరు ఈ యొక్క గ్రూప్ నుంచి విడగొట్టచ్చు. తర్వాత ఇంకా మీరు ఈ యొక్క గ్రూప్కి సంబంధించిన మెనూ కూడా చూడొచ్చు. క్లోజ్ గ్రూప్, క్లోజ్ ఇట్లా ఉంది. క్లోజ్ గ్రూప్ అంటే మొత్తం క్లోజ్ అయిపోతాయి అన్నమాట.
మరి రైట్ మోస్ట్లో ఉన్నది మీకు టూల్స్ ప్యానల్. మీరు ఈ యొక్క స్టేజ్లో యూస్ చేసేదానికి కావాల్సిన రకరకాల టూల్స్, ఈ పెన్సిల్స్, ఇట్లా డ్రాయింగ్స్ సంబంధించిన రకరకాల టూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చింటారు. ఆ టూల్స్ అన్నిటిని కూడా వాడుకోవచ్చు. మరి ఈ టూల్ ప్యానల్ని ఇట్లా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇట్లా డ్రాగ్ చేసి కొలాప్స్ చేయొచ్చు. మరి పైన కూడా ఇట్లా ఉంది, టోటల్గా కొలాప్స్ అయింది. మరి ఇట్లా లిస్ట్ కూడా చూడొచ్చు. మరి ఇంకా మీకు ఈ కింద కనిపిస్తున్నది బాటంలో, దీన్ని టైమ్ లైన్ అంటారు. టైమ్ లైన్ ప్యానల్ అన్నమాట. ఇక్కడ మీరు మీ యొక్క డాక్యుమెంట్లో వర్క్ చేసే రకరకాల యాక్టివిటీస్ సంబంధించిన లేయర్స్ అన్నీ కూడా ఈ టైమ్ లైన్ ప్రకారం ఇక్కడ లిస్ట్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మెను రైట్ సైడ్ ఉంటుంది. ఈ టైమ్ లైన్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి అనేది తర్వాత చూస్తాం. తర్వాత ఇక్కడ మీకు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క టైమ్ లైన్ గ్రూప్ని క్లోజ్ చేయడం, ఇట్లా అంతా కూడా చేయొచ్చు. మరి ఏది క్లోజ్ చేసినా, ఏది మళ్ళీ కావాలన్నా సరే మీకు ఎక్కడ ఉంటుంది, విండో మెనూలో ఉంటుందండి. చూడండి, టైమ్ లైన్ టూల్ బార్ మళ్ళీ కావాలనుకోండి, విండో టైమ్ లైన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ టైమ్ లైన్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఇక విండో మెనూలో టూల్స్ వద్దనుకోండి, డీసెలెక్ట్ చేయండి, టూల్స్ ప్యానల్ పోయింది. అట్లా ఏది కావాలంటే అది సెలెక్షన్ అండ్ డీసెలెక్షన్ అనేది చేయొచ్చండి మీరు దేని ద్వారా, విండో మెనూ ద్వారా. ఓకే, మరి ఈ కింద మీ యొక్క దీన్ని ఫ్లాష్ ప్లేని ఎలా చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలనే దానికి సంబంధించిన రకరకాల స్విచెస్ కింద బాటంలో ఉంటుందన్నమాట. ఓకే, ఇది సింపుల్గా మీరు ఈ యొక్క ఫ్లాష్లో ఇంటర్ఫేస్గా, వర్క్ స్పేస్గా చూడొచ్చు.